దేశ స్వతంత్ర సంగ్రామంలో సాయుధ పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు నేటి యువతకు ఆదర్శనీయుడని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు స్థానిక కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారి నిరంకుశ పాలనకు మన్యం అటవీ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వంపై గిరిజనులు తిరుగుబాటుకు అల్లూరి నాయకత్వం వహించారని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశ ప్రజల్లో స్వతంత్ర కాంక్షను రగిలించారని చెప్పారు. దేశ స్వతంత్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటం ప్రత్యేకమైందని తెలిపారు. దేశ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన అటువంటి త్యాగదనుల స్ఫూర్తితో నేటి యువత దేశాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, ఎస్డీసీ భాస్కర్, కలెక్టరేట్ పరిపాలనాధికారి కె కాశీ విశ్వేశ్వరరావు, జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి పట్టాభిరామయ్య, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పువ్వులు ఈ సీజన్ ఏం వస్తుందో నేను కూడా చెప్పాను, కొంచెం క్లీన్ చేసేసి అది కూడా సీతారామరాజు 127th బర్త్ యానివర్సరీ, దానికి అందరికీ శుభాకాంక్షలు. మన అల్లూరి సీతారామరాజు గారు 1857లో మీ అందరికీ తెలుసు, మొగలు విలేజ్ పాలకోడు మండలంలో వెస్ట్ గోదావరిలో పుట్టారు. ఆయనని మనం మన్యం వీరడం చెప్పినదికి రీజన్ కూడా మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఈజ్ హీరో ఆఫ్ ద ఫారెస్ట్. సో ఆయన ఫైట్, ఆయన టాక్టిక్స్, ఆయన కరేజ్ అండ్ డిటర్మినేషన్ ఇప్పుడు కూడా మనం ఆయన స్టోరీ విన్నప్పుడల్లా ఒక ఇన్స్పిరేషన్ వస్తూనే ఉంటుంది. సో ఆయన ఒక సాక్రిఫైస్ అండ్ డెడికేషన్ మనం ఎప్పుడు మర్చిపోలేము. సో టుడే ఇప్పుడు కూడా ఆ స్టోరీని ఆల్మోస్ట్ 127 years అయినాక కూడా విన్నప్పుడల్లా ఒక ఇన్స్పిరేషన్ తోటి పని చేయడానికి మనకు మోటివేషన్ ఇస్తూ ఉంటుంది. సో దానికి ఆయన డెడికేషన్ అండ్ సాక్రిఫైస్కి చాలా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా మనకి ఇప్పుడు ఇన్స్పిరేషన్గా ఆల్ ద యంగ్స్టర్స్ కూడా అది టేకప్ చేసుకొని వాళ్ళ లైఫ్లో అది చూపించాలని చెప్పేసి కోరుకుంటాను. థ్యాంక్ యూ.